ఎంతమంది సంతోషంగా ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి వేదిక ఆలోచించినటువంటి దైవసేవకులందరికీ మరి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ప్రేమపూర్వకంగా మరి ఆహ్వానించినటువంటి చారణ గారికి, తన యొక్క సంఘానికి, సంఘ సభ్యులందరికీ, కూర్చున్న ప్రతి ఒక్కరికి ద్వారా పేరట వందనాలండి. మరి ఈరోజు మన జాషువా గారి పుట్టినరోజు కదా. కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చిన్నపిల్లలకు సంబంధించినటువంటి విషయాలు శ్రద్ధలు వినాలి. కొన్ని నిమిషాలు. ఒక దగ్గర నిరుపేద కుటుంబం ఉంది. ఒక పేదవాళ్ళు, చాలా అంటే చాలా పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళకి, ఆ దాంపత్యానికి దేవుడు ఒక కుమారుని అనుగ్రహించిండు. ఆ కుమారుని వాళ్ళు ఏం చేశారంటే, మేము కష్టపడుతున్నాం ఈరోజు, మేము బీదతనంలో ఉన్నాం ఈరోజు, మా కష్టము, మేము పడుతున్నటువంటి బాధ నా కుమారుడు పడవద్దని చెప్పేసి ఆ బీద తల్లిదండ్రులు ఆ యొక్క తనకు జన్మించినటువంటి పుత్రుడిని మంచిగా చదివిస్తున్నారండి, బాగా చదివిస్తున్నారు. అయితే ఆ తండ్రి కష్టపడి డబ్బులు సంపాదించి కదా ఆహారం వండుకొని తిని ఆ తన కుమారునికి ఫీజులు కట్టి చదివిస్తున్నటువంటి సందర్భం. ఒకరోజు స్కూల్లో ఆర్డర్ వచ్చింది, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్. అబ్బాయికి 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఉంటుంది, బహుశా 9 సంవత్సరాలు అనుకుంటా. బాగున్నారు పిల్లలు. రేపు లాస్ట్ డేట్ ఫీజు, ఎలాగైనా సరే రేపు లాస్ట్ డేట్ ఫీజు కట్టలేదనుకో ఎగ్జామ్ రానివ్వు, ఎగ్జామ్ హాల్లో నిల్చోబెడతాము. కొన్ని స్కూల్లో కొన్ని జరుగుతుంటే అది ఫీజు రావాలని చెప్పి స్ట్రిక్ట్గా పెడతా ఉంటారు కదా. మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మాకు తెలియదు, చిల్డ్రన్స్ ఫీజులు ఖచ్చితంగా కట్టాలి అని చెప్పేసి అనగానే ఆ స్కూల్లో ఆ పేద దంపతులు జన్మించిన కుమారుడు కూడా ఉన్నాడు. బహుశా నాకు తెలిసి ఒక 6th 5th క్లాస్ చదువుతుండొచ్చు. నాకు తెలిసి 5th క్లాస్ అనుకుంటా, 5th 4th. అయితే ఇంటికి వచ్చిండు, తన తల్లికి తండ్రికి చెప్పిండు, నానా మరి రేపు లాస్ట్ డేట్ అంట ఫీజు కట్టడానికి 500 రూపాయలు ఫీజు కట్టాలి నాన్న, 500 రూపాయలు ఫీజు కట్టాలి, ఖచ్చితంగా కట్టాలంట, లేకపోతే నన్ను ఎగ్జామ్ రాయనివ్వరు నాన్న అని చెప్పేసి ఆ అబ్బాయి తల్లిదండ్రులు చెప్పగానే సరే అని చెప్పేసి అతి కష్టంగా అలా ఇంట్లో మొత్తం వెతికితే కేవలం మరి 500 ఉన్నాయంట. ఇంట్లో మొత్తం వెతికితే ఎన్ని డబ్బులు ఉన్నాయి? 500 రూపాయలు మాత్రమే ఉన్నాయంట. ఆ స్కూల్లో ఫీజు కూడా 500 రూపాయలు కట్టాలంట. ఒక్కోసారి కుటుంబాల్లో కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటారు కదా, ఒకసారి జరుగుతూ ఉంటుంది అట్లా. 500 రూపాయలు ఇస్తూ ఆ తండ్రి అంటా ఉన్నాడు అబ్బాయితో, నానా జాగ్రత్తగా తీసుకెళ్ళు స్కూల్కి, మధ్యలో ఎక్కడైనా స్నేహితులు కలిసి వాళ్ళతో పాటు వెళ్ళి పాలేసుకోగలవు, జాగ్రత్తగా తీసుకెళ్ళి ఫీజు కట్టు, 500 రూపాయలు మాత్రమే ఉందని చెప్పేసి సరే అని చెప్పేసి డబ్బులు తీసుకొని అబ్బాయి చాలా భద్రంగా తన యొక్క జామెట్రీ బాక్స్లో కదా బ్యాగ్లో పెట్టేసుకొని, బాక్స్ కూడా పెట్టేసుకొని వాళ్ళ ఉదయం లేవగానే తొందరగా రెడీ అయిపోయి వాళ్ళమ్మ వేడి పులిహోర లంచ్ బాక్స్ కట్టించింది. లంచ్ బాక్స్ కట్టించింది. ఆ అబ్బాయి పరుగున వెళ్తా ఉన్నాడు. కరెక్ట్గా స్కూల్ వెళ్ళాలంటే 9 గంటలకి పరుగున వెళ్తా ఉన్నాడు అబ్బాయి. రోజు ఎలాగైనా సరే ఎగ్జామ్ ఫీజు కట్టేసాలి, రేపు నేను ఎగ్జామ్ రాయాలి, మా నాన్న కష్టపడి డబ్బులు ఇచ్చాను చెప్పేసి పరుగున వెళ్తా ఉంటే ఇలా మార్గం మధ్యలో, ఆ స్కూల్కి వెళ్తున్న మార్గం మధ్యలో రోడ్డు పక్కన ఒక 60 సంవత్సరాల ముసలావిడ వణుకుతూ కనిపించిందంట. గడగడ వణుకుతూ 60 సంవత్సరాల ముసలామె ఆ అబ్బాయి కనిపించిందంట. పరిగెడుతున్నటువంటి ఆ అబ్బాయి కంట్లో 60 సంవత్సరాల ముసలావిడ కనిపించింది. వెళ్తున్నటువంటి తన పరుగుని కాస్త ఆపేసి వెనక్కి వచ్చి ఆ ముసలావిడను టచ్ చేసినట్ట, బావగారు మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు, మీకు ఎవరు లేరా అని చెప్పేసి ఆ 2 మాటలు చెప్పగానే ఆ బామ్మగారు ఆ ముసలావిడ కళ్ళకి నీరు దాచుకుంటూ ఏడుస్తా ఉందంట. అయ్యో ఏమైంది బామ్మగారు, ఎందుకు ఏడుస్తున్నారంటే, బాబు నేను ఇక్కడ 2 రోజుల నుంచి కూర్చున్నా ఇక్కడ ఈ ప్రాంతంలో,
నా ముందు నుంచి ఎంతో మంది వెళ్తున్నారు వస్తున్నారు, కానీ నన్ను ఇంతవరకు ఎవరు కూడా పలకరించలేదు. నన్ను ఇంతవరకు ఎవరు కూడా పలకరించలేదు, నాతో ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ నువ్వు చిన్న పసికందువు నా దగ్గరకు వచ్చి నన్ను తట్టి, నీకు ఎవరు లేరా బామ్మగారు ఇక్కడ కూర్చొని చెప్పేసాను, కానీ కంటికి నీరు వస్తున్నాయి అయ్యా, నాకు దుఃఖం వస్తుంది అయ్యా అని చెప్పేస్తాను అంట. ఏమైంది బామ్మగారు, నీకు ఎవరు లేరు మాట్లాడుతున్నారు? ఎందుకు లేరయ్యా, అందరూ ఉన్నారు, నాకు అందరూ ఉన్నారు, నాకు కొడుకు ఉన్నాడు, కోడలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో నేను భారమైపోయానంట, ఆ కుటుంబాన్ని నేను భారమైపోయానంట, నన్ను ఇంట్లో నుంచి మెడలు పట్టి బలవంతంగా గెంటేసిరయ్యా. దిక్కు తోచిన స్థితిలో ఇక్కడ వచ్చి కూర్చున్నా. దాదాపు నేను ఆహారం కరెక్ట్గా తిని 3-4 రోజులు అవుతుంది అనగానే ఆ 7-8 సంవత్సరాల అబ్బాయికి వెంటనే కనికరం కలిగిందంట. హల్లెలూయా. కనికరం కలిగి ఆ బుడ్డుడు అంటాడు, బాబుగారు మీరేం టెన్షన్ తీసుకోండి వీలేదు, ఇదిగో లంచ్ బాక్స్ తీసుకోండి, దీంట్లో మా అమ్మ వేడి వేడి పులిహోర కట్టింది, కడుపుండా తినండి బామ్మగారు అని చెప్పేసి. సరే బాబు, నేను దేవుడు చల్లగా దీవించానని చెప్పేసి దీవించానంట. పులిహోర చేత పెట్టేసిండు. 2 అడుగులు వేసి ముందు నడిచిన తర్వాత మరలా ఆలోచన వచ్చింది ఆ పుట్టోడికి, ఇప్పుడైతే పులిహోర తింటది, మరి మధ్యాహ్నం ఏం తింటది, రాత్రికి ఏం తింటది, రేపేమి తింటది అని చెప్పేసి ఆలోచించి కదా ఆలోచించుకుంటూ ఆ బుడ్డోడు ఏం చేసాడు తెలుసా, వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి 500 రూపాయలు తీసుకెళ్ళి ఆ ముసలావిడ చేతిలో పెట్టిందంట. ముసలావిడ చేతిలో పెట్టేసినట్ట, బామ్మగారు మీరు ప్రశాంతంగా 2-3 రోజుల వారికి మంచిగా టిఫిన్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు అని చెప్పేసి కదా. అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళేసరికి దాదాపు 10 అయింది. క్షమించాలి, 2 నిమిషాలు కదా మూవ్ చేస్తాను. దాదాపు 10 అయింది. క్లాస్లో టీచర్ చాలా స్ట్రిక్ట్ ఉంది, అప్పుడు కోపం ఉంది. ఈ బుడ్డోడు క్లాస్లోకి వెళ్ళిపోయిన తర్వాత కదా ఆ టీచర్ అంటారు, ఏదరా ఇంత లేట్ ఎందుకు వచ్చినావు అని చెప్పేసి అనగానే జరిగిన స్టోరీ అంతా అయిపోయాడు. ఇట్లా సంగతి మేడం అనగానే ఆ టీచర్ సంతోషం క్లాస్ కొట్టించినట్ట, క్లాస్లో గట్టే చప్పాలు కొట్టించింది. చప్పలు ఏదో కొట్టించింది కానీ సంతోషమే, కానీ మరి ఫీజు కట్టాలి కదా, ఫీజు కట్టాలి. 500 రూపాయలు లాస్ట్ డేట్. వాళ్ళ నాన్న ఇస్తూ ఒక మాట అన్నాడు, ఇల్లు మొత్తం వెతికితే కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి కుమారుడా, జాగ్రత్తగా తీసుకెళ్ళి ఫీజు కట్టుకో అని చెప్పేసి అన్నాడు. అయితే వాళ్ళ స్కూల్లో ఒక రూల్ ఉందంట, ఒక రూల్. ఏం రూల్ అంటే అలా స్కూల్లో ఒక హుండీ లాంటిది ఒకటి పెట్టేవాళ్ళంట. ఆ హుండీ లాంటిది ఒకటి పెట్టి కదా ప్రతిరోజు దాంట్లో తోచినంత డబ్బులు దాంట్లో వేసేవాళ్ళంట. ప్రతి నెల ఆ హుండీ ఫస్ట్ తారీఖు ఓపెన్ చేసి కౌంట్ చేసి ఆ స్కూల్లో ఎవరైతే కుటుంబ పరిస్థితులు బాలేవో, ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నారో వాళ్ళకు ఆ డబ్బులు ఒక వేదిక ఏర్పాటు చేసి అందరి సమస్యల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళంట. విచిత్రం ఏంటో తెలుసా, ఆ రోజు కరెక్ట్గా ఫస్ట్ తారీఖు ఆ హుండీ ఎప్పటి మాదిరి ఓపెన్ చేసిరు, కౌంట్ చేస్తే 2500 రూపాయలు ఉన్నాయంట. స్కూల్ మొత్తం ఎంక్వైరీ చేసిరు, ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నారని చెప్పేసి అంటే అందరు ఫీజులు కట్టిరంట. ఈ నిరుపేదగా ఉన్నటువంటి ఈ అబ్బాయి ఒకటే ఫీజు కట్టారంట. ఆ కుటుంబ విషయాలు మొత్తం కూడా గమనించి వీళ్ళు నిజంగా నిరుపేదలు అని చెప్పేసి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఏం చేసినా తెలుసా కదా, వేదికలు ఏర్పాటు చేసి అందరి సమక్షంలో ఆ అబ్బాయిని పైకి పిలిపించి 2500 రూపాయలు ఆ బుడ్డోడు చేతిలో పెట్టేశారు. హల్లెలూయా. 2500 రూపాయల నుంచి 500 రూపాయలు ఫీజు కట్టుకొని 2000 తీసుకొని తన ఇంటికి వచ్చి చూస్తున్నావా. ఈ విషయం ఎందుకు చెప్తున్నా తెలుసా కదా, చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే ప్రార్థనతో పాటుగా కదా కనికరము, సహాయం చేసే గుణము, సాత్వికం కూడా చిన్నప్పటి నుంచే అలవర్చుకుంటే దేవుడు వాళ్ళని బహుగా దీవిస్తూ ఉంటాడు కదా. జాషువా కూడా పైకి పెద్ద దిగిన తర్వాత దేవుని యొక్క కనికరము, సాత్వికము దేవుని నామములో ఆ బిడ్డకు ఉండును గాక. ఆ బిడ్డ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.